నమస్తే. వెల్కమ్ టు సాక్షి. దిస్ ఈస్ దుర్గా. సో, జనవరి వచ్చేసింది కాబట్టి చాలామంది వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్స్‌లో వెయ్యాలి, లేకపోతే ఏమైనా ఇప్పుడు ఉన్న స్కూల్స్ ఉంటే ఇంకా దీనికన్నా బెటర్ స్కూల్‌లో జాయిన్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఆల్రెడీ సెర్చ్ చేస్తూనే ఉన్నారు మంచి స్కూల్స్ గురించి. సో, ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే సైనిక్ స్కూల్స్‌లో వాళ్ళ పిల్లల్ని ఎయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంటే ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అలవాటవుతుందనా, లేకపోతే వాళ్ళు టైమ్ టు టైమ్ అలర్ట్‌గా ఉంటారనో తెలీదు కానీ రకరకాల రీజన్స్ వల్ల సైనిక్ స్కూల్ ఎయడానికి ఇష్టపడుతుంటారు. అందులోనూ సాక్షాత్తు మన కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో వీటికి సంబంధించి ఎగ్జామ్స్ అవ్వచ్చు. సో, ఆ గైడ్‌లైన్స్ అంతా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పేరెంట్స్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అసలు సైనిక్ స్కూల్స్ అంటే ఏంటి? మరి వాటిలో వేయటం వల్ల ఉపయోగాలేంటి? మరి తర్వాత సోల్జర్స్ మిలిటరీ అవ్వాలి, మిలిటరీకెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వాలా? లేకపోతే ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? సో, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సో, మాజీ సభ్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆయనతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో, సైనిక్ స్కూల్స్ అంటే పేరెంట్స్‌కి ఈ మధ్య కాలంలో చాలా బాగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడో రీసెర్చ్ చేసి మరి ఒక మంచి సైనిక్ స్కూల్‌లో ఆళ్ళ పిల్లల్ని ఏసేస్తే క్రమశిక్షణతో పాటు మన విద్యాబుద్ధులు, క్రమశిక్షణ అన్నీ ఒక డిసిప్లైన్డ్ స్టూడెంట్‌గా ఎదుగుతారు అని చాలామంది అనుకుంటుంటారు. సో, అసలు సైనిక్ స్కూల్స్ అంటే ఏంటి? వీటికి మరి చేరాలంటే ఎలా? సైనిక్ స్కూళ్ళ గురించి అవగాహన పట్టణాల్లో చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఈ టీచర్లు ఉంటారు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే మిలిటరీలో పనిచేసి వచ్చిన వారికి, పోలీసు శాఖ సంబంధించిన వాళ్ళకి అవగాహన ఉంది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, రైతు కూలీలు, శ్రామిక వర్గాల్లో ఉండే వారికి ఈ సైనిక్ స్కూళ్ళ గురించి అవగాహన లేదు. ఈ సైనిక్ స్కూళ్ళు అనేవి భారతదేశంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1962లో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొత్తం ఎన్ని సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో? కేవలం 33 ఉన్నాయి. భారతదేశం మొత్తం భారతదేశం మొత్తంలో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో 33 ఉన్నాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి అన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరంలో కోరుకొండ దగ్గర కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రారంభించారు. అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంది కనుక ఒకటే. కానీ తెలంగాణలో మాకోటి కావాలని కోరికొచ్చింది, జగిత్యాలలో పెడదామనే ఆలోచన వచ్చే సమయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ సైనిక్ స్కూల్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఇచ్చేశారు. చిత్తూరు జిల్లాలో కలికిరి అనే ప్రాంతంలో రెండోది 2012లో ఇచ్చారు. ఎన్ని తిప్పి కొట్టినా 33 స్కూళ్ళే. 2021లో ప్రధానమంత్రి మోదీకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి మెడికల్ కాలేజీలు 1000 ఉన్నాయి, సీట్లేమో 130,000 ఉన్నాయి, సైనిక్ స్కూళ్ళు 33 ఏంటి, తర్వాత సీట్లేమి 2000 ఏంటి అని చెప్పి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అప్పటిదాకా ఆడపిల్లలకు ప్రవేశం లేదు సైనిక్ స్కూల్కి. ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఆడపిల్లలకు 10% సైనిక్ స్కూల్లో ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రారంభించారు. తర్వాత రెండో నిర్ణయం, ఎందుకు గవర్నమెంట్ ఎందుకు, ప్రైవేట్ వాళ్ళకు కొంతమంది బాగా నడిపే వాళ్ళకు ఒక 100 స్కూళ్ళు ఇవ్వచ్చు కదా అని ప్రయోగాత్మకంగా 100 స్కూళ్ళు ప్రారంభించారు. 100 స్కూళ్ళకి అప్లికేషన్లు పెట్టినా ఇప్పుడు దాకా ఉన్నాయి 72. మిగతా వాళ్ళు వాళ్ళ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క నియమ నిబంధనలను పాటించడంలో విఫలమై వాళ్ళకి పర్మిషనే రాల. ఓకే. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో 72 ఉన్నాయి, గవర్నమెంట్లో 33 ఉన్నాయి. తిప్పి కొడితే 6500 సీట్లే. వీళ్ళు బుడ్డతలు 5వ తరగతి చదివేవాడికి 5 చదువుతుండగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ఎవరు పెడతారు? మన నీటు, జేఈఈ లాంటి పరీక్షలు పెట్టే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పెడతారు. ఇది జనవరి 18వ తారీఖున జరుగుతూ ఉంది. 2026కి జనవరి 18 ఆదివారం నాడు జరుగుతుంది. దాంట్లో ప్రతిభ ఆధారంగా గవర్నమెంట్ సైనిక్ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్లకు కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. మన చేతిలో ఏమీ లేదు. ఈ ప్రైవేట్ స్కూల్ వాడు స్కూలు పెట్టడం, సిబ్బందిని నియమించడం, మౌలిక సదుపాయాలు కల్పించడమే కానీ వాళ్ళ చేతిలో ఒక్క సీటు కూడా అడ్మిషన్ చేసే అధికారం లేదు. 18న సైనిక్ స్కూల్ ఆల్ ఇండియా ప్రవేశ పరీక్ష అయిన తర్వాత 19 జనవరి 26 నుంచి 28
ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది ఆన్లైన్లో సైనిక్ స్కూల్ సొసైటీ వెబ్సైట్లో. అయిన తర్వాత స్కూలును ఎంపిక చేసుకోవాలి. ఈ వెబ్ కౌన్సిలింగ్ 6 రౌండ్లలో జరుగుతుంది. మనం స్కూలుని ఉన్న 33 గవర్నమెంట్వి, 72 ప్రైవేట్, మొత్తానికి ఆప్షన్ పెట్టుకోవచ్చు. మొదటిది ఏది, రెండోది ఏది అనేది ప్రయారిటీ అనేది 20 మార్చి నుంచి 29 మార్చి వరకు పెట్టుకోవాలి. ఇక తర్వాత మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 5 ఏప్రిల్లో ప్రారంభమై ఆఖరి రౌండ్ 6వ రౌండ్ 3 జూన్కి పూర్తయిపోతుంది. ఇక 6 రౌండ్లు వెబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఆఫ్లైన్ స్పాట్ కౌన్సిలింగ్ అని జరుగుతుంది. దాంట్లో కూడా ప్రతిభ ఆధారంగా 300 మార్కులకి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. కోరుకొండ, కలికిరి లాంటి ప్రభుత్వ సైనిక్ స్కూల్లో సీట్ రావాలంటే 285 మార్కులు పైన రావాలి 300కి. ఇది ప్రక్రియ. వయసు పరిమితి కూడా ఉంది. వయసు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నవారికి మాత్రమే అర్హత. ఓకే. ఎక్కువ ఉన్నా ఎవరు, తక్కువ ఉన్నా ఎవరు. అంటే 1 ఏప్రిల్ 2014 నుంచి 31/3/2016 మధ్యలో జన్మించిన వారికి అర్హత. ఈ విధంగా సైనిక్ స్కూల్స్ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు, గవర్నమెంటు లేదు, ప్రైవేట్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 గవర్నమెంట్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ కూడా ఫీజు కట్టాలి, వాళ్ళు నిర్దేశించిన ఫీజు కట్టాలి. వాటితో పాటు నేతాజీ సైనిక్ స్కూల్ అని విజయవాడలో విద్యాభారతి ఆధ్వర్యంలో 1, నెల్లూరులో 1, తిరుపతిలో 1, 3 ప్రైవేటు సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. ఈ నేతాజీ సైనిక్ స్కూలు 2025వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పుడు 2వ బ్యాచ్ని 2026లో చేర్చుకుంటారు. దీంట్లో 120 సీట్లు ఉంటాయి, 100 బాలురకు 20 బాలికలకి. దీంట్లో సీట్ రావాలంటే మొదటి రౌండ్లోనే ఫస్ట్ ప్రయారిటీ కింద నేతాజీ సైనిక్ స్కూల్ అని పెడితే సీట్ వచ్చేస్తుంది. ఇవి కనీస అర్హత మార్కులు కూడా ఉన్నాయి. 300కి 120 మార్కులు వస్తేనే ఈ దేశంలో ఏ సైనిక్ స్కూల్లో అయినా అడ్మిషన్. అంటే అది పాస్ మార్కుల కింద మనం పరిగణించవచ్చు. 119 వచ్చి నీకు రాదు, 120 ఉండాలి. కనుక 120 పైబడి ఏదో కోరుకొండలో వస్తుంది, కలికిరిలో వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అని కాకుండా మొదటి ప్రయారిటీ కింద నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడ పెడితే సీటు గ్యారంటీ. సైనిక్ స్కూల్లో చేరినంత మాత్రాన మిలిటరీకి వెళ్ళవలసిన అవసరం లేదు, మీ ఇష్టము. బాండు రాయవలసిన అవసరం లేదు. సైనిక్ స్కూల్లో చదివాను ఇది 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. 12 పూర్తయిన తర్వాత మీ ఇష్టం. 5లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అర్హత. దీని ప్రత్యేకత ఏంటంటే హాస్టల్ తప్పనిసరి. ఉదయం 6 గంటలకి లేచి ఫిజికల్ ట్రైనింగ్ చేయాలి, పీటీ చేయాలి. ఆటలు తప్పనిసరి. సాయంత్రం గుర్రపు స్వారీ, రైఫిల్ షూటింగు, విలువిద్య, వీటితో పాటు సాయంత్రం పూట వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, ఖోఖో క్రీడలు కూడా తప్పనిసరి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చదివితే స్పోర్ట్స్లో తైక్వాండో, విలువిద్య, రైఫిల్ షూటింగ్ వాటిలో జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కోటా కింద ఎయిమ్స్ మంగళగిరి, హైదరాబాద్, బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం రిజర్వేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి, నేషనల్ గ్రీన్ కార్పొరేషను, జూనియర్ రెడ్ క్రాస్ ఉంటుంది. ఎన్సిసిలో ప్రవేశం ఉండటం వల్ల ఎన్సిసి సర్టిఫికెట్ ద్వారా అక్కడ కూడా రిజర్వేషన్ ఉండి స్పోర్ట్స్ ఎన్సిసి కోటా ద్వారా ఎంబీబీఎస్ సీటు, అలాగే ఐఐటి చెన్నై లాంటి ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీటు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సివిల్ సర్వీసెస్కి ఐఏఎస్, ఐపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సైనిక్ స్కూల్ విద్యార్థి అంటే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వారికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అందరూ 0తో మొదలైతే సైనిక్ స్కూల్ స్టూడెంట్ అనగానే చక్కగా ఆదరించి ఇతను ఎట్లయినా సెలెక్ట్ చేయాలి,
దేశభక్తి ఉంటుంది, సమగ్రమైన విద్యా విధానం నుంచి వచ్చాడనే ఆలోచనతో బహుళజాతి సంస్థలు కానీ, యూపీఎస్సీ కానీ, సర్వీస్ కమిషన్ ప్రవేశ పరీక్షల్లో అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. కనుక సైనిక్ స్కూల్లో సీటు రావడం చాలా కష్టం. ఎందుకంటే 145 కోట్లున్న భారతదేశంలో సీట్లు 6,500. మనకి భారతదేశం మొత్తం మీద 1000 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 1,30,000 సీట్లు ఉన్నాయి. చూసారా? ఎంబీబీఎస్ సీట్ అన్న వస్తుంది కానీ సైనిక్ స్కూల్లో సీటు రావడం కష్టం. కనుక మీకు ఇచ్చే సలహా ఇంకోటి ఉంది. 5వ తరగతి నేతాజీ సైనిక్ స్కూల్లో చదివి అక్కడే శిక్షణ పొంది ప్రవేశ పరీక్ష అక్కడి విద్యార్థిగా, స్థానిక విద్యార్థిగా పరీక్ష రాస్తే వాళ్లకు సీటు గ్యారంటీ. ఎందుకంటే అక్కడ 5వ తరగతి చదివిన వారికి 60% సీట్లు రిజర్వేషన్ ఉంటుంది. 5వ తరగతి అడ్మిషన్లు ఇది ప్రైవేట్ అడ్మిషన్లేనే, రక్షణ మంత్రిత్వ శాఖ వారు ఇవ్వరు. కనుక 5వ తరగతి మీ పిల్లవాడు ఇప్పుడు 4 చదువుతుంటే 5 కొరకు నేతాజీ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ చేసి ఏప్రిల్ 1 నుంచి 5 అక్కడ చదివిస్తే 2027 ప్రవేశ పరీక్ష రాసి గ్యారంటీగా సైనిక్ స్కూల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. ఇది ఒక చక్కటి సలహా. కనుక అన్ని సదుపాయాలతో, సకల సదుపాయాలతో, పబ్లిక్ స్కూల్లో ఉండే సదుపాయాలతో పోటీగా అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ, అట్లాగే అంతరిక్ష స్పేస్ ల్యాబ్, అట్లాగే ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఒకటేంటి ఎక్కడా లేని విధంగా నేతాజీ సైనిక్ స్కూల్లో ఒక విభిన్నమైన పద్ధతిలో సాదాసీదా స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో ఉండేది ఏంటంటే మార్కులు, ర్యాంకులు. ఇక్కడ దేశభక్తి, దేశ సమగ్రత. పైగా ఈ స్కూల్లో 30% మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. ఇప్పటికే నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడలో బీహార్ నుంచి, మణిపూర్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, ఈ స్కూల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల విద్యార్థులు కూడా అర్హులే. కనుక నేతాజీ సైనిక్ స్కూల్లో భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఉండటమే కాక మంచి నైపుణ్యము కలిగిన టీచర్లు దేశవ్యాప్తంగా ఉండే వివిధ రాష్ట్రాల నుంచి పనిచేస్తూ చక్కటి విద్య, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దటానికి సైనిక్ స్కూల్, నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడ ఒక వేదికగా ఉంది. దీంట్లో సీటు రావడం అదృష్టం. దానికి మీరు సైనిక్ స్కూల్ పరీక్ష పూర్తయిన తర్వాత, అక్కడ ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత, ఎలిజిబిలిటీ పాస్ అయితే మీరు వెంటనే మొదటి ప్రాధాన్యతగా, ఫస్ట్ ప్రయారిటీగా ఈ స్కూల్ పెట్టుకుంటే అక్కడ సీటు లభించడం గ్యారంటీ. 5వ రౌండ్, 6వ రౌండ్ అయ్యేసరికి మీకు సీట్లు ఉండవు. ఉన్నాయి సీట్లు చాలా తక్కువ. తప్పనిసరిగా హాస్టల్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఓకే అండి. సో సైనిక్ స్కూల్ గురించి పేరెంట్స్ అందరూ జాయిన్ చేద్దాం అనుకుంటారు కానీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియదు, అవగాహన కూడా ఉండదు. చాలా చక్కగా వివరించారు. అలాగే నేతాజీ సైనిక్ స్కూల్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా చాలా చక్కగా మా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదాలు. సో అదండి, అంటే సైనిక్ స్కూల్లో చేర్చాలి అనుకునే పేరెంట్స్కి ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే తెలియదో వాళ్ళందరికీ ఇది ఒక మంచి డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మనం చెప్పుకోవాలి. సో డేట్స్ ఇలా ఉంటాయి అండ్ డైరెక్ట్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ నడుస్తాయి కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు అంత ఈజీగా అయితే మనకి అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉండదు పిల్లలకి. కాకపోతే ఒకసారి జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఒక డిసిప్లైన్డ్ స్టూడెంట్గా ఎదుగుతారు అండ్ ఒక లైఫ్లో కూడా డిసిప్లైన్డ్గా ఎలా ఎదగాలని అక్కడ నేర్చుకుంటారు కాబట్టి ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంటి అంటే నేతాజీ సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలంటే నార్మల్గా అడ్మిషన్ దొరకదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నేతాజీ సైనిక్ స్కూల్లో 5th క్లాస్ అడ్మిషన్ తీసుకొని 5th ఇక్కడే కంప్లీట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా 60% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా నెక్స్ట్ 6th నుంచి చదవడం కోసం మనకి సైనిక్ స్కూల్లో అడ్మిషన్ ఆల్మోస్ట్ ఈజీగా దొరికేస్తుంది. సో ఆ కళ నెరవేరుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా జీవితం మొత్తం డోకా
లేకుండా డిసిప్లైన్డ్ స్టూడెంట్, అలాగే లైఫ్ స్టైల్ కూడా కంటిన్యూగా వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి ఇది ఒక పునాదనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. నమస్తే.